హాయ్ ఫ్రెండ్స్, నాటుకోళ్ళు ఒరిజినల్ కథ చిన్నగా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు వీటిని కటామని కొట్టేసి చకామని తినేద్దాం. మున్ని మంది వేస్తాం భయ. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో మంచి రెసిపీతో ముందుకు వచ్చేసేస్తాను. అది ఏంటి అంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నామండి నాటుకోడి ఏదైనా ఉంటే కనుక ఇవ్వండి అని చెప్పేసేసని. వాళ్ళైతే మాత్రం ఇవాళ కుదిరినట్టుంది, తీసుకొచ్చి నాటుకోడి అయితే ఇచ్చేసేస్తారు. ఈ రోజు అయితే మనం నాటుకోడి ఇగురు అయితే చేసేసుకుంటున్నాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. అలాగే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని పాత్ర పెట్టేసుకున్నాను. పాత్ర కూడా వేడెక్కిపోయింది. ఈ నాటుకోడి ఇగురికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మన స్కిన్తో ఉండిద్ది కాబట్టి స్కిన్లో ఎంతో కొంత కొలెస్ట్రాల్ అనేది ఉండిద్ది. దానివల్ల ఆయిల్ సరిపోయిద్ది. 5 టేబుల్స్ అయితే సరిపోతాయి. అంటే నాటుకోడి చాలా లేతగా ఉంది. పెట్టనమాట, చాలా లేతగా ఉంది. మనకి ఆయిల్ అయితే సరిపోయిద్ది. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా స్కిన్తో పాటు తీసుకున్నాను. ఈ స్కిన్ ఏంటంటే మనకి కరిగే కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఈ స్కిన్ అనేది మనకి ఉడికే కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఆయిల్ సరిపోయిద్ది. మరీ ఎక్కువైతే కనుక మనకి తినేటప్పుడు ఎగటనిపించిద్ది. కాబట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మాకు పెట్ట అయితే ఇచ్చారు, చిన్న పిల్లలు ఇచ్చారు. అది నాకు తెలిసి ఒక 30 kg అలా ఉండిద్ది. నేను 2 లవంగాలు వేసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచు చెక్క, ఒక ఇలాచి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. లేతగానే ఉంది కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. నాటుకోడి ఇగురు అంటేనే అసలు మామూలుగా ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ ఉంటే దాని టేస్ట్ దాని ఘాటు వేరుగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మీరు తినేదాన్ని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ స్పైసెస్ కానీ కారం కానీ వేసుకోండి. మేము తినే స్పైస్ని బట్టి మేము వేసుకుంటున్నాము. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, మంచిగా పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. మనకి అడుగు కూడా పట్టేసింది. ఇలా అడుగు పట్టిందంటే మంచిగా పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్టుగా అర్థం అన్నమాట. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న నాటుకోడి ముక్కలు కూడా వేసేసుకుందాము. మనకి చిన్ని ఎగ్స్, చిన్నపిల్ల కదా, చిన్న గుడ్లు సేరు చూడండి ఎంత చిన్నగా ఉందో.
ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గ్రేవీ మొత్తం ఉంటుంది కదా, ఈ గ్రేవీ మొత్తం ఈ ముక్కలకు పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు యూస్ చేస్తున్నాను. మళ్ళీ కావాలంటే లాస్ట్లో ఒకసారి మనం చెక్ చేసుకుని వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఆల్రెడీ మనం సాల్ట్ వేయంగానే ఇందులో నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అయ్యిద్ది. ఆ వచ్చిన వాటర్తోనే మనకి ముక్క అనేది మంచిగా ఉడికిద్ది అన్నమాట. చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కంప్లీట్గా మగ్గించుకుందాం. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉండిద్ది. కాబట్టి అడుగు పట్టిందంటే కూర టేస్ట్ అనేది మారిపోయిద్ది. అలా మారకుండా ఉండాలంటే తప్పనిసరిగా 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ వస్తుందో లేదో మనకు తెలిసిద్ది. వాటర్ వచ్చిందంటే మనకు ఒక ఐడియా అంటూ వచ్చేసిద్ది మన మైండ్కి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఈ నాటుకోడి ఇగురులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్కి ఇచ్చేసేసుకొని చిన్న బాండి పెట్టేసుకున్నాను. కొంచెం కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచి చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ స్పైసెస్ అన్నీ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే ఊరికనే ఫ్రై అయిపోతాయి కాబట్టి చూడండి చిట్పట్లు ఆడుతున్నాయి. ఈ బాండీ వేడికి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి చల్లారే లోపల ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మెత్తని పొడిలాగా ఇవి పొడి పట్టేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి మంచిగా వాటర్ అయితే రావటం మొదలైంది. కూర కూడా ఉడకడం స్టార్ట్ అయింది. మూత పెట్టేసేసుకొని మనం చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకి కూర అయితే మంచిగా ఉడికింది. ఇంకిపోతుంది, లేతగా ఉంది కదా, లేతగా ఉందిగా. ముక్కలు కూడా మంచిగా అంటే చిన్నగా అయిపోయినాయి. వేరియేషన్ చూసావు, అదే బాయిలర్ కోడి అయితే ఇంతలా ఉబ్బుతాయి. అవును, నాటుకోడి కాబట్టి మీరు తినే కారం బట్టి మీరు కారం అనేది వేసుకోండి. మేము తినే కారం బట్టి కారం అనేది వేసుకుంటున్నాం. మా కారం కొంచెం ఘాటుగా ఉండిద్ది కాబట్టి 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. నాటుకోడి ఇగురు ఎప్పుడు కొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడు దాని రుచి ఇంకా పెరిగిద్ది అనమాట. మా కారం మంచి ఘాటుగా ఉండిద్ది. అందుట్లో ఈ నాటుకోడి అంటే పిల్లలు తినరు, మేమే తింటాం కాబట్టి ఇంకొంచెం మేము తినే కారం బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అదే పిల్లలు తింటే ఇంకొంచెం ఎక్కువ వేయాలి. కొంచెం 30 సెకండ్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఈ కారం అనేది ముక్కలకు పట్టి ముక్కలు మరింత టేస్టీగా తయారవుతాయి అన్నమాట. అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కారంలో. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం. నేనైతే ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా చక్కగా ఎగిరి కూర దగ్గరికే వరకు ఉడికించుకోవాలి. ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఉప్పు చాలకపోయినా కారం చాలకపోయినా ఇప్పుడు కనుక చూసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి, ముక్కలను బట్టి ముక్కలు మరింత రుచిగా ఉంటాయి. లేదు అనుకుంటే కనుక ముక్కలు ఉప్పు పట్టకుండా కారం పట్టకుండా తినేటప్పుడు చప్పచప్పగా ఉంటాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాము.
దగ్గరికి అయిపోయిందిగా, నీళ్ళన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే చక్కగా కూర ఉడికి దగ్గరికి అవుతుంది. మనం ఆల్రెడీ మసాలా పొడి పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో. ఇంకా ఉందా? ఇంకా ఈ పాట్లో అన్నం పెట్టుకొచ్చుకుందాం అంటామేమో అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను. ఏమేమి వేసావు అందులో? చూపించా కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో చిన్న గుడ్లు కూడా వేసాను, చితికిపోతాయి. ఇప్పుడు పొడి మసాలా వేసుకున్నాం కదా, మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా. ఇప్పుడు కూర అయితే దగ్గరికి అయిపోయింది. ఒక 2 minutes మూత పెట్టేసేసుకుని ఉడికించుకుందాము. ఈ లోపల కొత్తిమీర కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం సన్నగా చీలికలు చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఈ వేడికి మగ్గిపోయిద్ది, చక్కగాను మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా వేసుకుంటే. అది ముందే వేసేసుకున్నాం అనుకోండి, కర్రీతో పాటు ఉడికిపోయి అసలు ఆనవాళ్ళు కూడా కనిపించవు. పచ్చిమిర్చి వేసామా అన్నట్టు కూడా తెలియదు, కంటికి కనిపించవు అనమాట. ఈ పాయింట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి పులుసులో ఉడికి. ఆల్రెడీ మనకి కూర వేడికి చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే కూర దగ్గరికి అయిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇట్లా మంచి కలర్ఫుల్గా టేస్టీ నాటుకోడి ఇగురు అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే ఇంకొంచెం కూర దగ్గర చేసుకొని వండుకోవచ్చు. మా ఇంట్లో మాకు ఇలాగే బాగుండిద్ది, అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ ఉండంగానే దించేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఈ కూర చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరికి అయిపోయిద్ది. మనకి తినడానికి పులుసు కావాలి కదా. చూడండి, చక్కగా గ్రేవీ లాగా రెడీ అయిపోయింది. గ్రేవీ బాగా వచ్చిందమ్మా. పట్టు పట్టాల్సిందే. బయట క్లైమేట్ చల్లగా ఉంది, ఇక్కడ వేడి వేడి నాటుకోడి కర్రీ. ఎన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఈ నాటుకోడి ఇవాళకి వచ్చేసింది. ఓ, నా ఫేవరెట్ కందనకాయ పడిందమ్మో. రోజు చికెన్లు ఇట్లా తినగానే అట్లా నదిపోయే నాటుకోడి చక్కగా గట్టిగా మటన్ లాగా స్కిన్ చూసారా? సూపర్. బాగా వచ్చింది. ఉప్పు కారం అన్ని చక్కగా సరిపోయినాయమ్మా. చలికి పెదాలు బయలునాయి కదా, మట్ట పడుతుంది. ఎప్పుడు చికెన్లో ఐటమ్స్ తిని మెత్తని చికెను, ఇది గట్టిగా చక్క మటన్ లాగా ఉంది, కొబ్బరి ముక్కలాగా, పచ్చి కొబ్బరి ముక్కలాగా. రైట్, నాటుకోడి అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి అలాగే మీరు కూడా ఈలోపు అదే స్పీడ్తో చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్. అలాగే మరి ఎంజే కిచెన్ వ్లాగ్స్.